రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14-15 వచనాలు చదువుకుందాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలండి, మనం చదువుకున్న ఈ విషయాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. పౌలు గారికి ప్రియమైన కుమారులలో ఒకరు తిమోతి గారు. ఆ తిమోతి గారికి లేఖ రాస్తూ పౌలు గారు, నేను త్వరగానే నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను తిమోతి, ఒకవేళ ఆలస్యం అయితే నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. నేను త్వరగా రావాలనుకుంటున్నాను, వచ్చి నీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ ఒకవేళ నా రాక ఆలస్యమైతే ఒక ముఖ్యమైన విషయాన్ని నీకు చెప్పకుండానే అయిపోతుందేమో అనిపించి ఈ లేఖ రాస్తున్నాను. ఆ ముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుని మందిరములో అంటే దేవుని మందిరం అంటే మన దేహమే అనే దాని దగ్గరికి వెళ్ళొద్దు. మామూలుగా దేవుని మందిరం అంటే సంఘంలో, అనగా జీవము గల దేవుని సంఘంలో. ఎక్కడండి? జీవము గల మందిరము అన్న జీవము గల దేవుని సంఘము అన్న ఒకటే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ సంఘంలో జనులు ఏలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ మాటలు రాస్తున్నా. సంఘంలో పిల్లలు ఎలా బ్రతకాలో కూడా తెలియాలా? ఏమిటి వచ్చి సత్ప్రవర్తన కలిగి అల్లరి లేకుండా క్రమముగా మర్యాదగా కూర్చొని శ్రద్ధగా వింటే చాలదా? మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలు కదా. జాగ్రత్తగా అంటే ఏంటి? మన మనస్సు మన చెవులు దేవుని వాక్యమే పెడితే సరిపోదా? కాదు, ఏవో విషయాలు నేర్పించాలనుకుంటున్నారు ఆయన. అక్కడ మనకు కనిపించేది జనులు ఎలాగు ప్రవర్తించవలెను అని వ్రాస్తూనే ఫుట్ నోట్లు 5 అని వేసి ఫుట్ నోట్లు ఏమో తెలుసా? నీవేలాగు బ్రతకవలెను లేక నీవేలాగు ప్రవర్తింపవలెను. తిమోతి గారికి చెప్తున్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వెలా ఉండాలో, నువ్వు నడిపిస్తున్న సంఘంలో ఉన్న పిల్లలు ఎలా ఉండాలో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, విను. ఎందుకు అంటే తిమోతి గారి సంఘాన్ని నడిపిస్తున్నారు కదా. చాలా భారాన్ని పౌలు గారు అప్పచెప్పారు తిమోతి గారికి. ఆయన్ని శ్రమలను చూసి ఎంచుకొని వచ్చిన వ్యక్తి తిమోతి గారు. వచ్చిన తర్వాత అనేక విషయాలు నేర్పించిన తర్వాత చాలా నమ్మకమైన వానిగా తిమోతి గారు పౌలు గారి దృష్టికి కనిపించిన తర్వాత ఆయనని అనేక ప్రదేశాలలో సువార్త ప్రకటించని పంపిస్తూ ఉండేవారు. తిమోతి గారు ఒక సంఘంలో ఉన్నప్పుడు లేక ఒక సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరికి ఉండవలసిన లక్షణాలను తెలియచేస్తూ ఆయన ఉత్తరం రాస్తున్నారు. నేను నీకు కొన్ని మాటలు చెప్పాలి, వచ్చాక చెప్దాంలే అనుకోవచ్చు, చెప్పాలనే ఆతృత ఉంది కాబట్టి. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను వచ్చేలోపు ఆలస్యమైతే నువ్వు చాలా విషయాలు మిస్ అయిపోతావేమో, నీ ప్రవర్తన సరిగా ఉండదేమో, నువ్వు నడిపిస్తున్న సంఘంలోని వారి ప్రవర్తన సరిగా ఉండదేమో, జాగ్రత్త. అందుకే నేను ఆలస్యం కాకుండా ఉండాలని నీకు ఈ విషయాన్ని నేర్పిస్తున్నాను అని చెప్పారు. అని చెప్తూ ఈ సంగతులు నీకు రాయిచున్నాను అని ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇంతకీ సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? 4 గోడలు, కిందేవో టైల్సు, మంచి డోర్లు, ఏదో మంచి సిలువు గుర్తు, ఇవనుకుంటున్నారా? సంఘం అంటే ఏంటో తెలుసా? సత్యానికి స్తంభం, ఆధారం. సంఘం అంటే ఏంటి? గోడలని కాదు, అందులో కూర్చున్న ప్రజలు, జనులు. వీళ్ళెవరట? సంఘంలోని వారు. ఎవరు అంటే సత్యానికి స్తంభం లాంటి వారట. అసలు ఉన్నాం మన స్తంభాల్లా? సత్యానికి స్తంభాల్లానే ఉన్నామా మనమంతా? మనము సంఘంలోని వారము, మందిరములోని వారము, జీవము గల దేవుని మందిరములోని పిల్లలమైన మనము సత్యానికి ఆధారంగా, సత్యము మన మీద ఆధారపడి ఉంది. సత్యానికి స్తంభం అంటే అర్థం ఏంటి?
సత్యానికి మూలమే మనం. సత్యం అనేది మనము అనబడే ఈ స్తంభం మీద ఉండాలట. అలాంటి మూల స్తంభాల్లో ఉన్నామా? సంఘం అంటే నువ్వు రోజు వెళ్ళే సంఘం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. మనకు సమాజంలో కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, కొన్ని పేర్లు పెట్టుకొని పిలుస్తున్నాం కదా, అది కాదు సంఘం. సంఘం అంటే ఏదో మీకు తెలుసు, కానీ నేను ముందుకు వెళ్ళే చెప్తాను. ప్రస్తుతం మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, పౌలు గారు ఏం చెప్తారో తెలుసా? నీకెందుకు ఈ విషయాన్ని ఆలస్యమైతే ప్రమాదమేమో అని ఎందుకు రాస్తున్నానో తెలుసా? నేను వస్తాను అనుకుంటున్నా, నేను వస్తా, కానీ నేను వచ్చే లోపు నీకు గ్యాప్ వస్తే, ఆలస్యమైతే పెద్ద ప్రమాదం జరిగిపోయేది అవకాశం ఉంది. ఏంట ప్రమాదమో తెలుసా? సత్యానికి స్తంభాలుగా ఉండవలసిన వారు ఉండకపోతే కదా. మందిరానికి ఆధారం ఏది? స్తంభమేనా? మీరు చెప్పండి నా వైపు చూసి. మందిరానికి లేదా ఏ ఇంటికైనా మందిరానికైనా ఆధారం ఏది? మనకి సంసోను గారి జీవితంలో చూస్తాం. దాగోను దేవత ఆలయం ఉంది కదా, ఆ గుడిలోనికే కదా సంసోను గారిని తీసుకెళ్లారు. దానికి ఆధారాలు ఏంటి? 2 స్తంభాలు. ఆ 2 స్తంభాలను కదిలించగానే ఏమైపోయింది? కూలిపోయి ఆ పైన 3,000 మందితో పాటు సంసోను గారు కూడా మరణించారు. అంటే 3,000 మంది బాగా వినాలి, 3,000 మంది పట్టగలిగిన ఆ మందిరం 2 స్తంభాల మీద ఆధారపడింది. ఇంకో విచిత్రం చెప్పనా మీకు? ఒక మనిషిని కొట్టాలంటే మనం ఇట్లా లేచి తలపైన, ఇలా వీపు పైన, నడుం పైన కొట్టే ఓపిక మనకు లేకపోతే కింద కూర్చొని 2 కాళ్ళ మీద గట్టి కొడితే చాలు, అంతెత్తు మనిషి కూడా ఏమవుతాడు? పడిపోతాడు. అంటే మనిషి మిగిలిన శరీరం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది, దేని మీద నిలబడింది అంటే కాళ్ళే కదా. అలాగే మందిరానికి స్తంభం, మందిరంలో ఉన్నవారంతా సత్యానికి స్తంభాలుగా ఉండాలట. సత్యానికి స్తంభాలుగా ఉండాలట. మనమందరం ఒక పిల్లర్ లాంటి వాళ్ళం. దేనికి? సత్యానికి. ఓ పెద్ద అయితేనే అన్ని విషయాలు నా చేతిలో ఉంటాయి కాబట్టి నేనే మూల స్తంభాన్ని కాదు, లేకపోతే నేను ఎక్కువ కానుకలు ఇస్తున్నాను, నేను ఎక్కువ దశమ భాగాలు ఇస్తున్నాను కాబట్టి నేను మూల స్తంభం కాదు. మందిరములోనికి ప్రవేశించిన వారెవరైనా, జీవము గల దేవుని మందిరములోనికి అనగా సంఘములోనికి ప్రవేశించిన వారు ఎవరైనా వాళ్ళు ఎలా మారాలి అంటే సత్యానికి స్తంభంగా మారాలి. అంటే మనల్ని చూడగానే సత్యానికి వీళ్ళే ఆధారం అనేలా ఉండాలి. సత్యానికి వీళ్ళే ఆధారం, వీళ్ళను కొడితే సత్యం పడిపోతుంది అని అంత భయం కలగాలి ఎదుటి వారికి, ముఖ్యంగా అపవాదికి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు అంటే, ఆ సంఘం, ఎందుకు నేను సంఘంలోని పిల్లల గురించి మాట్లాడుతున్నానంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును మరియు ఆధారమునై ఉన్నది. స్తంభమే అంటే ఆ స్తంభమా ఏదోలే అనుకుంటావేమో, స్తంభం అంటే అలా కాదు, ఆధారమైనదే స్తంభం అని చెప్పడం ఆయన ఉద్దేశం. అలాంటి ఒక స్తంభంగా మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఉండాలి. కానీ మనం ఎలాంటి స్తంభాలుగా ఉన్నామనేది ముఖ్యం. ఎప్పుడో పురాతన కాలంలో కట్టి చిన్న కర్రతో ఇలా కొట్టగానే పడిపోయే స్తంభాల్లో ఉన్నామా అంటే శిథిలమైపోయిన స్థితిలో ఉన్నామా? ఇంకెంతకాలం కొట్టినా చివరి వరకు నిలిచే స్తంభాలుగా ఉన్నామా? అది సత్యం కొరకు సుమా. ఎలాంటి స్తంభాలుగా ఉన్నాము అనేది తప్పకుండా మనం ఆలోచించవలసిన విషయం. ఇంతకీ దేనికి స్తంభాలుగా ఉండాలి మనం? దేనికండి చెప్పాలి? దేనికి స్తంభాలుగా ఉండాలి? సత్యానికి. మరి సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటో కూడా కొంచెం వివరంగానే మాట్లాడుకుంటూ వెళ్దాం. మనకు తెలుసు వాక్యమే సత్యమని, కానీ కొన్ని విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ చాలా విషయాలు మీతో వివరంగా మాట్లాడాలనుకుంటున్నా. నేను కొంచెం ఇక్కడ టైం తీసుకొని మాట్లాడాలనుకుంటున్నా. చదువుకుంటూ వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడానికి ముందు పిలాతు గారి దగ్గర నిలబడ్డారు న్యాయ విచారణ కొరకు. అప్పుడు జరుగుతున్న విషయాలు చదువుదాం. 33 నుండి చదువుకుందాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి,
యూదుల రాజు నీవేనా అని అడిగాడు. పిలాతు గారి దగ్గర యేసుక్రీస్తు వారు నిలబడితే పిలాతు గారు అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే, యూదుల రాజువు నువ్వేనా అని అడిగారు. మనకు తెలిసిన విషయాలు ఇవి కదా, కొంచెం ఆలోచిస్తూ వెళ్దాం. యూదుల రాజువు నీవేనా అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, అవునో కాదో చెప్పొచ్చు కదా. అవునైతే అవును, కాదైతే అదే కదా. ఆయన ఏమంటున్నారు తెలివిగా, యేసు అంటున్నారు, నీ అంతట నీవే అడిగావా లేక ఎవరైనా నీతో చెప్పారా? వింటున్నారా? అంటే యూదుల రాజువు నీవేనా అని అడుగుతున్నావు. ఈ విషయాన్ని నన్ను చూడగానే నీకు అనిపించి అడుగుతున్నావా, లేకపోతే నేను అలా చెప్పుకుంటున్నానని ఎవరైనా నీతో చెప్తే అడుగుతున్నావా అని అడిగారు. అంటే పిలాతు యొక్క మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు. ఆయన అధికారాన్ని సంగతి తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి మీద పిలాతు గారికి ఉన్న అభిప్రాయం ఏంటో యేసుక్రీస్తు వారు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం నీకు ఎలా తెలిసింది అంటే ఏంటో తెలుసు ఆయనకి, ఆయన ఎలా ఉంటారో తెలియకేం కాదు, కానీ ఇప్పుడు ఆయనతో చెప్పించాలి. ఎవరితో? పిలాతు గారితో చెప్పించాలి. అందుకే ఆయన ఏమంటున్నారు, ఇది నీ అంతటా నీవే అడుగుతున్నావా నేను రాజునా అని, లేకపోతే ఎవరైనా నేను యూదులకు రాజునని చెప్పుకుంటున్నాను కాబట్టి, లేక నా గురించి అలా ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి నీకు ఈ విషయాన్ని చెప్పారా అని అడిగారు. వెంటనే కోపం వచ్చేసింది పిలాతు గారికి, సర్రమని. ఏమన్నారు వెంటనే? నేను యూదున్నా ఏమి, నాకెలా తెలుస్తుంది నీ గురించి, నేను నీ స్వజనున్నా అంటే ఏంటి అర్థం? నాకు తెలియదండి, మీ వాళ్ళు చెప్పారు నాకు అనొచ్చు. కానీ ఆయన ఒక దోషలా నిలబడ్డారు కాబట్టి ఆయన ఆవేశపడతారు. అధికారంలో ఉన్నాడు కదా పిలాతు. కాబట్టి ఏం చేశాడు, నేను యూదున్నా ఏంటి, నాకెలా తెలుస్తుంది నీ గురించి, నాకెవరో చెప్పలేదు, నాకేం తెలియదు, నాకు తెలియదు, మీ వాళ్ళు ఎవరో చెప్పారనే ఉద్దేశంతో మాట్లాడారు ఆయన. అప్పుడు ఏమంటున్నారు, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నిన్ను నాకు అప్పగించింది ఎవరో నీకు తెలుసు కదా, నీ స్వజనులే కదా నిన్ను నాకు అప్పగించారు, అంటే వాళ్ళే నాకు ఈ విషయాన్ని చెప్పారు అని ఆంతర్యం అనమాట. వాళ్ళే నాకు ఈ విషయాన్ని చెప్పారు అంటూ, అప్పుడు అప్పగించిరి కదా, నీవేమి చేసేటివి అని అడిగిరి. వాళ్ళు ఎందుకు అప్పగించారో నీకు తెలుసు కదా, నేను నిన్ను అడగాలనుకుంటున్నాను, నువ్వేం చేసావు అసలు, నువ్వేం చేయడం వలన వాళ్ళు నిన్ను అప్పగించారు, నీ వాళ్ళే నిన్ను నాకు అప్పగించారు. అయితే నేను అడిగిన ప్రశ్నను బట్టి నా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే, నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావనే. అది ఎందుకు తీసుకెళ్ళి ఉంటారు అంటే మనం ఆలోచించవచ్చు. పిలాతు అధికారంలో ఉన్నాడు, కైసరు చక్రవర్తి, వాళ్ళ పోస్ట్కి ఎసరంటేనే వాళ్ళు బాగా స్పీడ్గా స్పందిస్తారు. ఎవరైనా అంతే కదా, మిగిలిన విషయాలంటే కొంచెం మందకొడిగా ఉంటారు. కాబట్టి ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఉంటారు వాళ్ళు. అందుకే ఆయన అడగడమే ఏమని అడుగుతున్నారు, యూదులకు నీవు రాజువా అని అడిగారు. అడగగానే నిజంగా ఈ విషయాన్ని గుర్తించి అడుగుతున్నాడా, లేకపోతే అసలు ఆయన మనసు ఏంటో ఈయన అడిగారు. నేను యూదున్నా ఏంటి, నాకేం తెలుసు, నీ వాళ్ళు అప్పగించారు కదా, నువ్వేం చేసావు, నువ్వేం చేస్తే తీసుకొచ్చారు వాళ్ళు, నాకు అప్పగించారు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు రాజువా అంటే రాజో కాదో చెప్పకుండా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటారేంటి? నిజంగానే మామూలుగా ఆలోచిద్దామండి. మామూలుగా మన మనుషుల్లాగా ఆలోచిద్దాం. ఒక అధికారం ముందు నిలబడి ఒక దోషి, అంటే దోషం రుజువైందా లేదా తర్వాత సంగతి, ముద్దాయిగానే ఉన్నారు కదా, ముద్దాయిగా ఉన్నప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఏవేవో సమాధానాలు చెప్తున్నారు అనుకోండి, ఎలా అనిపిస్తుంది? నువ్వు రాజు అంటే అవునో చెప్పాలి లేకపోతే కాదో చెప్పాలి, అది వదిలిపెట్టేసి నీకెవరు చెప్పారు ఈ విషయం అని అడిగారు మొదటిసారి. రెండోసారి ఏమంటున్నారు, అప్పుడు కూడా నేను రాజునో కాదో చెప్పట్లా, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది. ఎందుకు అలా చెప్పారు? యేసుక్రీస్తు బుర్రలేదంటారా? ఏదో మాట్లాడేస్తున్నారంటే, ఎలాగో చనిపోతున్నారులే బాబు అని మాట్లాడేస్తున్నారంటారా? అక్కడ ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు కలత పడుతున్నావేమో పిలాతు, నీ పోస్ట్కి ఏమి ఎసరు రాదులే, కైసర్ పోస్ట్కి కూడా ఎసరు రాదు, ఎందుకంటే నేను ఈ లోక సంబంధమైన రాజుని కాదు, కాబట్టి నువ్వు కంగారు పడక్కర్లా. అది ఆయన ఇంటెన్షను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనే మాటలోనే నేను రాజునే అని చెప్తున్నారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఏదో ఒక లోకానికి సంబంధించిన రాజ్యము, దానికి నేను రాజుని. అయితే ఒకటి, నువ్వు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకని? నీది ఈ లోక సంబంధమైన రాజ్యము, నాది ఈ లోక సంబంధమైనది
కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ మాట వినగానే పిలాతు గారు రెండో ప్రశ్న వెయ్యాలి, మరి నువ్వు ఏ సంబంధమైన రాజువి, ఏ లోక సంబంధమైన రాజువి అని. కానీ అది వేయలేదు ఆయన. అంటే మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటి అంటే, భక్తులైన యేసుక్రీస్తు వారిని తీసుకోండి, అపోస్తులను తీసుకోండి, ఆ అపోస్తుల తర్వాత వచ్చిన శిష్యులను తీసుకోండి, వారి జీవితంలో ఎక్కడ కొంచెం సమయం వచ్చినా సువార్తను ప్రకటించారు. అది 5 నిమిషాలు. స్టెఫెన్ గారు ఉన్నారు, సమయం దొరికింది, మొదలుపెట్టారు. ఎక్కడ? అబ్రహాము గారి దగ్గర మొదలుపెట్టారు. మా పితరుడైన అబ్రహాము మెసొపొతేమియాలో ఉండగానే మొదలుపెట్టి చివరి వరకు తీసుకొచ్చి వాళ్ళకు కోపం వచ్చి రాళ్ళు రువ్వి చంపే వరకు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర మీరు గమనిస్తే, నేను రాజుని, మరియు నాకు ఒక రాజ్యం ఉంది, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటే ఈయన మరో లోకానికి చెందిన రాజు అనే విషయాన్ని ఆయన ఆటోమేటిక్గా పిలాతు గారికి చెప్పేసి, ఆయన ప్రశ్నలు అడగడం ఒక ఎత్తైతే, ఆయనకి ఏం కావాలో ఆ వ్యక్తి దగ్గరకు ఏ వాక్యం వెళ్ళాలో వెళ్ళిపోతుంది. మామూలుగా ఆలోచిస్తే దేవుడు ఆ వ్యక్తికి వాక్యాన్ని వినిపిస్తున్నట్టుందా? పిలాతు గారికి వాక్యాన్ని వినిపించినట్లుందా? ఉండదు. ఏముంటుంది? తీర్పు జరుగుతుంది, ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు, ఈయన సమాధానాలు చెప్తున్నారు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏ ఒక్కరికి సువార్త అందకుండా చంపరు. ఎందుకు అంటే, రేపు ఆయన దోషిగా అక్కడ నాకు వినిపింప చేయలేదు ప్రభువా, నువ్వు నేనేం చేయమంటావు అని మన చేత అనిపించుకునే స్థితిలో దేవుడు ఉండరు అనడానికి ఇదొక ఆధారం అనమాట. పిలాతు గారి దగ్గరకు వాక్యం ఎలా వెళ్ళింది? ఇప్పుడు పిలాతు గారి చేయవలసిన పని ఏంటి అంటే, ఇతను ఏ లోక సంబంధమైన రాజు, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కనుక్కొని తన బ్రతుకును మార్చుకోవాలి. ఇప్పుడు మార్చుకుంటే సంఘంలో చేరతాడు, లేక మరణిస్తే నిత్య జీవానికి వెళ్తాడు, లేదు అంటే వెలుపలే ఉంటాడు, అది వేరే విషయం. కానీ ఆ క్షణంలో, ఆ సమయంలో కూడా పిలాతు గారి దగ్గరికి ఏం వెళ్ళింది చెప్పాలి? ఏం వెళ్ళింది? సువార్త వెళ్ళింది. ఎవరి ద్వారా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ద్వారానే. అందుకని చెప్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అప్పుడైనా పిలాతు గారు మామూలుగా ఏం చేయాలి? ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంకో రాజ్యం కూడా ఉందా, ఇంకో లోక సంబంధమైన రాజ్యం కూడా ఉందా, ఆ లోకంలో రాజులు ఉంటారా, మరి ఆ లోకానికి రాజు అయితే, లేక ఆ లోక సంబంధమైన రాజ్యానికి నువ్వు రాజు అయితే ఇక్కడెందుకు నేను రాజులని చెప్పుకుంటున్నా? ఇవన్నీ రావాలా వద్దా ప్రశ్నలు మనం వేసుకున్నా రావాలి. రాజువా కాదని అడిగితే అది వదిలిపెట్టి నీకెవరు చెప్పారు నాది ఈ లోక సంబంధమైంది కాదు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఓ, దీని వెనుక ఏమైనా ఉందేమో. ఈయన ఏ లోక సంబంధమైన రాజ్యానికి రాజు, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో చేరేవారు ఎలా ఉండాలి, ఎలాంటి వారికి ఆ రాజ్యంలో చోటు ఉంటుంది, ఎలాంటి వారికి ఈయన రాజుగా ఉంటారు, మరి ఆ రాజ్యంలో ఉండేవారికి కిరీటం ఉండదా, ఆ రాజ్యంలో ఉండేవారికి సింహాసనం ఉండదా, మరి ఈయన సింహాసనం ఏది, ఈయన రాజదండం ఏది, ఈయన కిరీటం ఏది, ఈయన సేవకులు ఏరి, ఇవన్నీ రావాలి పిలాతు గారికి. పిలాతు గారికి రాకపోయినా అక్కడ నుంచుని వింటున్న వారందరికైనా రావాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు చెప్పి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఒకవేళ ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. నాకు సేవకులు ఉన్నారు, కానీ నా సేవకులు ఈ లోక సంబంధమైన రాజ్య సేవకులు లాంటి వారు కాదు. కానీ ఒకవేళ నేను ఈ లోక సంబంధమైన రాజుగా ఉంటే నన్ను యూదుల చేతికి నేను యూదుల చేతికి అప్పగించబడేవాడిని కాదు, యూదులు తెచ్చి నీ చేతికి నన్ను అప్పగించేవారు. ఎందుకు అప్పగించేవారు కాదు? నా సేవకులు నా కొరకు పోరాటం చేయగలరు. నా సేవకులు నా కొరకు పోరాటం ఎంతమంది వచ్చి పోరాటం చేయగలరు? ఎంత పోరాటం చేయగలరు అంటే ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడిన సమయం ఇది. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకున్న తర్వాత ఇస్కరియోతు యూదా గారు వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగించేశారు కదా. ఆ తర్వాత జరుగుతున్న విషయం ఏం జరుగుతుందంటే, అప్పగించగానే పేతురు గారి చేతిలో కత్తుంది, మల్కు గారి చెవిని
తెగ నరికేశారు. అప్పుడు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు ఏమని అంటే 52 నుండి చదువుకుందాం. యేసు పేతురు గారితో చెప్తున్నమాట, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? ఒక యాంగిల్ ఆలోచిద్దాం మనము, ఒక యాంగిల్ ఆలోచిద్దాం. ఇదే అని నేను చెప్పట్లా, ఒక యాంగిల్ ఆలోచిద్దాం. ఏంటి అంటే, నేను ఈ లోక సంబంధమైన రాజునైతే నా దగ్గర చాలామంది సేవకులు ఉంటారు కదా, ఆ సేవకులలో ఒక్కసారి నన్ను పట్టుకునే వాళ్ళని అడ్డగించాలి అంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది రాగలరు. ఎందుకంటే అంతే, నా పదవి అలాగుండేది. నేను ఆ రోజు ఇస్కరియోతు యూదా గారు ముద్దు పెట్టి అప్పగించేసేటప్పుడు వేడుకున్నా దేవుడు కూడా తన సేవకులను ఎంతమందిని పంపగలరు చెప్పండి? ఎంతమంది? 12 సేనా వ్యూహములు. ఒక వ్యూహం వచ్చి 6000, మరి 12 అంటే 72,000 మంది దూతలు వస్తారట. ఇప్పుడు ఈ లోక సంబంధమైన రాజ్యములైన చాలామంది సైన్యాన్ని తెచ్చుకోగలరు కదా. అంటే ఎందుకు మరి ఇక్కడ 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతలు రాగలిగిన స్థితిలో కూడా ఎందుకు తెచ్చుకోలేదు ఆయన? లేఖనం నెరవేరాలి కాబట్టి. అంతేనా? లేఖనం నెరవేరాలి కాబట్టి. మరి ఇప్పుడు పిలాతు గారి దగ్గర మనం ఆ సందర్భాన్ని తెచ్చి ఇక్కడ మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, నిజంగా నేను అనుకుంటే నా రూపురేఖలు కూడా నువ్వు చూడలేవు, నా వాళ్ళు నన్ను అలా చేయగలరు, ఎందుకంటే నా తండ్రి నాకు అలాంటి ప్రొటెక్షన్ ఇస్తారు. కానీ నేను అవి కోరుకోవట్లేదు. లేఖనం ప్రకారం నా జీవితంలో ఏం జరగాలో వాటిని జరిగించుకుంటూ నేను వెళ్ళిపోతున్నా. కాబట్టి నేను ఇక్కడ రాజునని, ఇక్కడ నాకేదో ఉంటుందని అంటే ఆ మాటలో కూడా పిలాతు గారికి ఏమర్థం కావాలి అంటే, ఏంటి ఒక్క మాట చెప్తే అన్ని వేల మంది వచ్చి కాపాడగలరా ఇతన్ని? అంత గొప్ప రాజ్యం అది, అంత గొప్ప రాజ్యానికి రాజా అతను. ఇవన్నీ పిలాతు గారికి ఆ క్షణం మాట్లాడేంటి రావాలి. ఇంకో అద్భుతమైన మాట చెప్పనా? మనకు కూడా రావాలి, మనకు కూడా రావాలి. ఎప్పుడు రావాలి? అయ్యో అప్పులు కట్టలేనేమో, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేనేమో, ఇల్లు కట్టుకోలేనేమో, కారు కొనుక్కోలేనేమో అని అనుకుంటాం చూడు. అప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది కూడా ఏంటో తెలుసా? నేను ఈ లోక సంబంధమైన రాజ్యములోని వారసుణ్ణి కాను. నిజంగా నాకంటూ ఏదైనా అవసరమైతే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సేవకులను దేవుడు నా కొరకు మనకు నమ్మకం లేదు, అందుకే రావట్లే మాట బయటికి కాదా. యేసుక్రీస్తు వారి కొరకు పంపిస్తే, ఏ రాజ్యానికి ఆయన రాజు ఆయన కొరకు పంపిస్తే ఆ రాజ్యంలోని వారమే మనము రాజులమే కదా. మరి మనకు అవసరమైతే పంపరా తండ్రి? పంపుతారు లేదా? కానీ అడిగే ధైర్యం మనకు లేదు. ఎందుకంటే మనకే డౌట్, అసలు ఎందుకు నేను రాజ్యంలో అడుగు పెట్టానా, ఒక కాలు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చానా? నేను అడిగితే ఆయన వింటారా? వింటే నాకు జవాబు వస్తుందా? ఈ సందేహాల మధ్యలోనే నలిగిపోతున్నావు. కానీ యేసుక్రీస్తు వారికి అది లేదు, చాలా ధైర్యంగా ఉన్నారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదయ్యా. ఒకవేళ ఈ లోక సంబంధమైన రాజ్యంలో నేను ఉన్నట్లయితే నా సేవకులు నా కొరకు పోరాటం చేయగలరు. కానీ అది కాదు. నువ్వు అనుకుంటున్నా, నువ్వు చూస్తున్నా, నువ్వు ఊహించిన రీతిలో నా రాజ్యం లేదు. అలాంటి రాజును కాదు నేను, అలాంటి కిరీటం కాదు నాకున్నది, అలాంటి సింహాసనం కాదు నాది. నాది ప్రత్యేకమైనది, మరో లోకానికి చెందినది. ఇంకో మాట చెప్పనా, నీ రాజ్యము ఇక్కడ వరకే ఉంటుంది, ఆ తర్వాత పతనమైపోతుంది. కానీ నా రాజ్యం, నీ రాజ్యం పతనమైన తర్వాత కనిపించేది, మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా కనిపించేది మరో లోకానికి సంబంధించిన రాజ్యానికి నేను రాజుని. ఏది ఆ రాజ్యం?
ఇక్కడేమో భూమి మీద ఉన్న పరలోక రాజ్యం, ఆ తర్వాత అదే రాజ్యం తండ్రికి అప్పగిస్తారు యేసుక్రీస్తు వారు. అంటే ఏ రాజ్యానికి ఆయన రాజు అంటే దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు వారు రాజు. ఈ రాజ్యమే లేక ఈ సంఘమే రేపు పరలోకాన్ని స్వతంత్రించుకునే లేక మన పరలోకానికి చేరేది. అవునా? అలాంటి రాజ్యానికి నేను రాజునని మాట్లాడుతూ వచ్చాను. అంటే ఇవి మీకు అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. మనం ఆలోచిస్తుంది సత్యం గురించి. ఎందుకు సత్యం గురించి ఆలోచిస్తున్నాం? ఎందుకు సత్యం గురించి ఆలోచిస్తున్నాం? సంఘములోని వారంతా సత్యానికి స్తంభాలుగా ఉండాలి కాబట్టి. మనమంతా స్తంభాలుగా ఉండాలి అంటే అది అంత బరువైందా? సత్యం అనేది అంత విలువైందా? అంత గొప్పదా? అంటే స్తంభాలుగా ఉండవలసిన మనమంతా ఒకవేళ అటు ఇటు జరిగిపోతే సత్యం కూలిపోద్దా? సత్యం నాశనమైపోద్దా? శిథిలమైపోద్దా? పాడైపోద్దా? ఇవన్నీ మనం ఆలోచించాలి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో చేరిపోయాను, బాప్తీసం తీసేసుకున్నాను, రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటున్నాను అంటే కుదరదు. అది ఎంత ఎంత ముఖ్యమైందో దేవుడు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు అంటూ అలా మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత అందుకు పిలాతు మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని? నువ్వు రాజువా అని ఆయన అడుగా, ఎప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే. అంటే అర్థం ఏంటో తెలుసా? మామూలుగా మనం ఆలోచిస్తే నేను ఇన్ని చెప్పినా నీకు అర్థం కాలేదు కదా, సరే చెప్తున్నా, నేను రాజునే. పైన మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి పిలాతు అర్థం చేసుకుంటారు అనుకున్నారేమో యేసుక్రీస్తు వారు, కానీ ఆయనకి అర్థం. అందుకే మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటే నువ్వేదో చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదులే కానీ ఒక్క మాట చెప్పు స్ట్రైట్గా, నువ్వు రాజువా అన్నారు. ఇక ఈయనతో నేను మాట్లాడే ఉపయోగం లేదనుకున్న యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అవును నీవన్నట్టు నేను రాజునే అని. ఏం చెప్పారు ఆయన? నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. నేను రాజుని అనగానే ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి పిలాతు గారిలో. ఏమని? సింహాసనమేది, సైన్యమేది, బంటులేరి, కిరీటమేది, రాజవస్త్రాలయ్యి, రాజదండమేది, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు నేను చెప్తున్న మాట, నేను రాజునే కానీ నేను ఒక పని నిమిత్తం ఈ లోకానికి వచ్చా. ఏంటో ఆ పని తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా. రాజులైన వారందరూ చేయవలసిన పని ఏంటి అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలన్నమాట. అంతేనా? రాజులైన వారంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు, పాపములో నుండి సత్యంలోనికి వచ్చిన వారు, లోకములో నుండి సంఘంలోనికి వచ్చినవారు, యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తముతో తమ జీవితాలను కడుక్కొని పవిత్రపరచబడిన వారు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినదే సంఘం కదా. ఆ సంఘములోనికి చేరిన వారంతా ఏం చేయాలి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చా. నేను చేస్తే, నేను వెళ్ళిన తర్వాత నా వెనుకున్న వారంతా ఈ పని చేస్తారు, చెయ్యాలి అని చెప్తూ వచ్చారనమాట. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను, నేను పుట్టాను అని చెప్పగానే అని చెప్తూ ఆయన పలికిన మాట ఏంటంటే, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. మరి సత్య సంబంధి కానివాడు వినడు. వినని వాళ్ళందరూ ఎవరన్నమాట? ఇప్పుడు సత్య సంబంధులు కాదనమాట. అంతేనా? సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు. సత్య సంబంధి కానివాడు నా మాట వినడు. ఏం ఆలోచిస్తాడు? ఏవేవో చేస్తాడు. అదంటాడు, ఇదంటాడు, ఇది కాదంటాడు, అదవునంటాడు, ఏదో చెప్తాడు. లాజిక్ లేనివి, ఏమి సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ సత్య సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు అంటే అక్కడ ఆగి ఆలోచిస్తాడు. ఒక మాట చెప్పని ఇండైరెక్ట్గా పిలాతు గారిని అంటున్నారు ఆయనను అప్పగించిన వారిని అంటున్నారు ఆయన. ఏమని? మీరంతా నా మాట వినలేదు, మీరు నా సంబంధులు కారు. ఎన్ని చెప్పాను నేను 3.5 సంవత్సరాల్లో? మీ అందరికీ రోజు సమాజ మందిరాల్లో కనబడుతూ మాట్లాడుతూ వస్తూనే వచ్చాను కదా. పిలాతు గారి దగ్గర కంటే తరచూ వచ్చే అవకాశం నాకు ఉండదు. కానీ ఆయనను కూడా వదిలిపెట్టకుండా ఆయనకు కూడా వినిపించిన సత్యాన్ని వినే స్థితిలో వారెవరు లేరు. కానీ ఎవరు వింటారు సత్యాన్ని అంటే, బాగా వినాలి మీరు, ఎవరు వింటారు సత్యాన్ని అంటే సత్య సంబంధులు మాత్రమే వింటారు. ఊరిలో ఉన్న వారందరూ వినరు. క్రైస్తవులు అనబడిన వారందరూ
వినరు. ఇంటిలో ఉన్న వారందరూ కూడా వినరు కొన్ని సందర్భాల్లో. మరి ఎవరు వింటారు? దేవుడు ఎవరిని ఆకర్షిస్తారో, ఎవరు సత్య సంబంధులుగా మారాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ మాటలు అర్థమవుతాయి, వాళ్ళు మాత్రమే ఆ మాటల ప్రకారం చేయగలరు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా. సాక్ష్యం అంటే మనకు తెలుసు కదా, ఏంటి సాక్ష్యం? కన్న వాటిని విన్న వాటిని చెప్పాలి. మరి యేసుక్రీస్తు వారు దేన్ని కని దేన్ని విని చెప్పడానికి వచ్చారు? చెప్పండి. ఏం చూసొచ్చారు, ఏం వినొచ్చారు? తండ్రిని చూసొచ్చారు, తండ్రి చెప్పిన మాటలను వినొచ్చారు. అంటే ఆయన వచ్చి ఇక్కడ దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? సత్యమును గూర్చి. అంటే ఇప్పుడు సత్యం ఎవరక్కడ? సత్యం ఎవరక్కడ? అమ్మ నాయన, చక్కగా వినండి ఒకసారి. యేసుక్రీస్తు వారు చెప్తుంది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా, సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చా. ఇప్పుడు నేను సత్యాన్ని గురించి చెప్తున్నా, సత్యాన్ని గురించి చెప్తున్నా అంటున్నారు యేసుక్రీస్తు వారు. సత్యం ఎవరు? ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నారా? అది ఇప్పుడు ఇక్కడ సత్యం అంటే ఎవరు? అంటే మనం బైబిల్ చదివేటప్పుడు జనరల్గా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు కాబట్టి, అలాగే యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నారు కాబట్టి, సత్యము అనగానే కేవలం యేసుక్రీస్తు వారిని మాత్రమే పెట్టుకుంటే సరిపోదు. కొన్ని సందర్భాలలో సత్యము అనగా తండ్రికి చెందిన పదం అయి ఉంటుంది. అప్పుడు మనం చదివేటప్పుడు ఇది యేసుక్రీస్తు వారికి సంబంధించిందా, తండ్రికి సంబంధించిందా తెలుసుకోవాలి. రాజు అనే విషయంలో కూడా అంతే, ప్రభు అనే విషయంలో కూడా అంతే. ఆయనకి ప్రభు అని ఉంది, ఈయనకి ప్రభు అని ఉంది, ఆయనకి రాజు అని ఉంది. ఆయన సర్వభూమికి నిరంతరము మహారాజు. యేసుక్రీస్తు వారికి రాజు అనేది ఉంది. ఇప్పుడు మనం రాజు అనగానే నాకు తెలిసింది ఒకటే కాబట్టి అయితే తండ్రిని పెట్టుకుంటాను లేకపోతే కుమారుని పెట్టుకుంటాను కాదు. ఆ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి చెప్పబడుతుంది అనేది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సత్యం ఎవరంటే నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనేది కాదు. నా తండ్రి సత్యము, ఆ సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చిన సత్యాన్ని నేను. అందుకే ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రిని గురించి ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను. యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ అద్వితీయ సత్యదేవుడవు నీవు, అంతేనా? నీవు అద్వితీయుడవు, సత్యవంతుడవు, దేవుడవు. తండ్రికి ఉన్నటువంటి ప్రతి పదాన్ని కలిపి ఒకే మాటలో పలుకుతున్నారు ఆయన. అద్వితీయుడు అంటే నీలాంటి వాడు ఇంకొకరు లేరు, నీలాంటి వాడు లేడు. 2 నీవెవరివి? సత్యము, సత్యదేవుడవు అంటే సత్యవంతుడవు. 3 దేవుడవు. నిజంగానే ఆయన సత్యవంతుడేనా? ఒకసారి చూద్దామా మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనము. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారని చదువుకున్నాం? ఒక కారణం ఇందా మనం చదువుకున్నది. ఎందుకు వచ్చారు ఈ లోకానికి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు కదా. ఇప్పుడు చదువుదాం 33వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు. ఇంతకీ ఎవరాయన? ఎవరి సాక్ష్యమును అంగీకరించిన వాడు? ఎవరిచ్చే సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నది? బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇచ్చిన సాక్ష్యమా? యేసుక్రీస్తు వారు ఇస్తున్న సాక్ష్యమా? తండ్రి అయిన దేవుడే ఇస్తున్న సాక్ష్యమా? ఇక్కడ ఎవరిస్తున్న సాక్ష్యమో తెలియాలి అంటే 31 నుండి చదువుకోవాలి. పైనుండి వచ్చువాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు, భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు, పరలోకములో నుండి వచ్చినవాడు ఎవరు? పరలోకము నుండి వచ్చినవాడు. పరలోకములో ఉండేది ఎవరు? ఈ కొంచెం తేడా గమనించుకోవాలి మనం. పరలోకములో ఉండువాడు అంటే, పరలోకములో ఉండి వచ్చినవాడు, వెళ్ళినవాడు అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పరలోకము నుండి వచ్చువాడు అంటే ఇప్పుడు ఎవరు? వచ్చింది రాగలిగింది ఒక్కరే, ఆయనే యేసుక్రీస్తు వారు. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి
తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరిస్తాడు? నువ్వు చూసి వచ్చి చెప్తే మాకేం అర్థమవుద్ది? మేము చూస్తే కదా మాకు అర్థమయ్యేది అని ఎవడు అంగీకరింపడు అంటూ ఆయన సాక్ష్యం ఒకవేళ అంగీకరించగలిగితే, అదేనా? ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చా, కానీ నా సాక్ష్యం ఎవరు వినరు. ఒకవేళ వింటే నా సాక్ష్యము విన్నవాడు గుర్తించవలసిన విషయం, గుర్తించే విషయం ఏంటో తెలుసా? నా తండ్రి సత్యవంతుడు అని. ఎందుకు? నేను ఆ తండ్రిని గురించి కదా చెప్పడానికి వచ్చాను. ఆ తండ్రి సత్యవంతుడు అనే విషయం చెప్పడానికి కదా నేను వచ్చాను. దేని గురించి వచ్చాను? దేని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి ఎవరైనా నా సాక్ష్యము విని అంగీకరిస్తే వాళ్ళు అంగీకరించే విషయం ఏంటి అంటే తండ్రి సత్యవంతుడు అని. అంతేనా? దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర. నిజము, యేసుక్రీస్తు చెప్పింది నిజం. వాళ్ళ నాన్న సత్యవంతుడే, వాళ్ళ నాన్న గురించి చెప్పడానికే వచ్చాడు ఆయన అని నమ్మగలడట ఎవరైనా. అర్థమవుతుందా మీకు? అంటే ఎట్టెటో వెళ్ళిపోతున్నాను అనుకోదు, అవసరం కాబట్టి నేను కొంచెం లోపలికి వెళ్తున్నాను. మనం ఈరోజు ఏం ఆలోచిస్తున్నామంటే సంఘంలోని సభ్యులు సత్యానికి స్తంభాలు. ఏంటి సత్యము అంటే ఈజీగా తెలుసు మనకు. మామూలుగా అయితే యేసుక్రీస్తే సత్యము, వాక్యమే సత్యమని మనందరికీ, నీ వాక్య సారమే సత్యము 119 కీర్తనలు మనం చదువుకునే మాట. అది కాదు, ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే సత్యము ఎవరు అంటే నెంబర్ 1 తండ్రి. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? తండ్రి మొదటిది. అలానే యేసుక్రీస్తు కాదని కాదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. తండ్రి సత్యవంతుడు, తండ్రి సత్యము, అందుకే అద్వితీయ సత్యదేవుడు అన్నారు. సత్యానికి వచ్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నారు. నా సాక్ష్యం ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నమ్మే విషయం ఏంటో తెలుసా? నేను ఏది సత్యమని చెప్తున్నానో అది నమ్ముతున్నారు. కాబట్టి ఆయన సత్యవంతుడు అనే మాటను నమ్ముతున్నారు అనడానికి ఇది ముద్ర అని చెప్తున్నారు. ఇప్పుడు పిలాతు గారు అడిగారు, ఆ సత్యం అంటే ఏంటి అని. సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను అనగానే పిలాతు ఏమి అడిగారు? సత్యం అంటే ఏంటి అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు సమాధానం చెప్పారా? మీరు ఇక్కడ వరకు చూసుకున్నారు కదా, ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం. సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అందుకు పిలాతు అంటున్నారు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో. అక్కడ అదే ఉండాలా? అక్కడే పదం ఉండాలి. సత్యమనగా ఏమిటి అని ఆయనను అడిగాను అని ఉంటే కరెక్ట్గా ఉంటుంది. చెప్పానంటే అర్థం ఏంటి? సమాధానం చెప్పినప్పుడు అంత అయిపోయిందని చెప్పాను కదా. ఇక్కడ ఇది మిస్టేక్ పడింది. నేను చాలా వెర్షన్స్ చూశాను. అంటే ఎందుకు చూడాల్సి వచ్చిందంటే నేను కూడా ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పేశారేమో, నా మాట అర్థమైందా? వాస్తవంగా ఏముండాలి ఇక్కడ? సత్యమనగా ఏమిటి అని ఆయనను అడిగాను, అది రైట్. అంటే దాన్ని ఏమంటారు, భావం తప్పిపోకుండా ఉంటుంది అలా ఉంటే. కానీ ఆయనతో చెప్పాను అనగానే ఏమనిపిస్తుంది అంటే ఆయన ఏదో చెప్పారు అన్నట్టు అనిపిస్తుంది కదా. కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మనం ఎక్కువ. అందుకే ఎందుకు ఆయనతో చెప్పానని ఉంది ఇక్కడ. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఏదైనా సమాధానం చెప్తే దానికి పిలాతు గారు ఇంకో సమాధానం ఏదైనా చెప్తే మధ్యలో ఏమైనా జరిగి మిస్ అయిపోయిందని వెతుక్కున్నాను. అయితే అక్కడ విషయం ఏంటంటే అడిగాను అని మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సత్యం అనగా ఏమి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అసలు ఎందుకు సమాధానం చెప్పలేదు? చెప్పాలి కదా. ఒక ప్రశ్న అడిగితే 4 సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు కదా పైనుండి. నువ్వు రాజువా అంటే అంటే అయిపోద్ది, లేకపోతే అంటే అయిపోద్ది. అది చెప్పకుండా నీకెవరు చెప్పారు? నీకే వచ్చిందా? నీకెవరైనా చెప్పారా? ఓకే, నాది ఈలోక సంబంధమైంది కాదు. నేను ఎందుకు వచ్చానంటే నా పని ఏంటంటే నన్ను ఎవరు పంపారంటే నాది అంగీకరించిన వారు ఎవరంటే ఇన్ని చెప్పుకొచ్చారు కదా. మరి సత్యం అనగా ఏంటి అనగానే ఎందుకు చెప్పలేదు?
అంటే ఇవే అర్థం కాలేదు కదా నీకు. మీకు మాట చెప్పనా, మనకే అర్థం కావట్లేదు. తవ్వుతున్నాం అని మనకే అర్థం కావట్లేదు కదా. పిలాతుకి ఏం అర్థం అవుతుంది? అందుకే మౌనంగా ఉంటే మంచిది అనుకున్నారు యేసుక్రీస్తు వారు. నిజంగా ఇక్కడ చెప్తే చాలా విషయాలు చెప్పాలైనా, అర్థమైందా? చాలా విషయాలు చెప్పాలి. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, సత్యము అనగా నెంబర్ 1 తండ్రి. సత్యము అనగా ఎవరు? తండ్రి. ఇక 2 మీకు తెలిసిందే. 2 ఎవరు? సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఆయన కూడా సత్యమే. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పుకున్న మాట ఏమని? నేనే సత్యము అని. అలాగే ఇక్కడ యోహాను సువార్త 17:17 చదువుతాం మనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారమే సత్యము. సో వాక్యమన్నా యేసుక్రీస్తు వారన్నా సత్యమన్నా ఒక్కరే కాబట్టి సత్యము అంటే రెండవ అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు కూడా. ఇప్పుడు సత్యానికి స్తంభాలు అంటే తండ్రికిని కుమారునికిని స్తంభాలుగా ఉండవలసిన వారు సంఘంలోని వారు. అర్థమైందండి? కానీ మనం వేటికి స్తంభాలుగా ఉంటాం? ఆ ఇద్దరికి తప్ప అన్నిటికీ స్తంభాలుగానే ఉంటాం. అబద్ధానికి మనమే పెద్ద స్తంభం, మోసాలకి మనమే ఇంకో స్తంభం, మళ్ళీ ఇంకో వ్యక్తికి కూడా ఏమో నా పాత్ర, అది కూడా నాకే కావాలి, అందులో కూడా నేనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనుకుంటాం మనం కదా. ఇప్పుడు మామూలుగా ఆలోచిద్దాం. తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఎవరు? ఏమండి నా వైపు చూడండి. ఇద్దరు ఎవరు? సత్యము. అవునా? తండ్రి ఎవరు? సత్యము. కుమారుడు ఎవరు? సత్యము. ఇప్పుడు సత్యము ఈ ఇద్దరు కలిసి ఉన్న చోటేది? ఈ లోకానికి రాకమునుపు పరలోకంలో ఇద్దరు కలిసే ఉన్నారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి అంటే ఇద్దరు ఇలా కలిసిపోయారని కాదు, ఒక చోట ఉన్నారు కదా. ఆ ఇద్దరు ఉన్న చోటేది? పరలోకం కదా. పరలోకమేనా? ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే పరలోకం అంటే మరి దూతలు ఉంటారు కదండి, వాళ్ళు, అది కాదు మెయిన్ మనం మాట్లాడుకునేది. తండ్రి కుమారులు ఉండే చోటు పరలోకం. అంటే ఇప్పుడు పరలోకం అంతా దేనితో నిండి ఉంటుంది? సత్యముతో. అంతేనా? ఆయన సత్యవంతుడు, ఈయనొక సత్యవంతుడు. 2 సత్యాలు అక్కడే ఉన్నప్పుడు ఆ లోకం అంతా ఎలా ఉంటుంది? సత్యమే ఉంటుంది కదా. ఇప్పుడు పరలోకం ఏంటన్నమాట? ఇప్పుడు సత్యముతో నిండిన లోకం. అంటే పరలోకములో దేవుడు ఉన్న లోకములో దేవుడు సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, వారిరువురు ఉన్న లోకం సత్యమని మనం అనుకుంటే ఆ సత్యానికి ప్రతిబింబమే భూమి మీద ఉన్న సంఘం. అందుకే జీవము గల దేవుని సంఘం అన్నారు. ఏమన్నారు? జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే ఏదో 4 మనుషులు వచ్చి కూర్చొని వెళ్ళిపోయేది, లేదా 4 సిమెంట్ రాళ్లతో పేర్చింది, పైన ఒక స్లాబో లేదా రేకో వేసింది, ఇది కాదు. సంఘము అంటే ఎందుకంత ఇంపార్టెన్స్, ఎందుకంత ప్రాముఖ్యత కలిగింది అని మనం ఆలోచిస్తే పరలోకాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షపరిచేది సంఘం. మరి అలాంటి పరలోకాన్ని ప్రత్యక్షపరిచేలా అంత సత్యవంతులుగా సంఘంలో ఉన్న పిల్లలమైన మనం ఉంటున్నామా? ఇది ప్రశ్న అన్నమాట. ఎందుకింత ముఖ్యము అని తిమోతి గారికి పౌలు గారు లేఖ రాస్తున్నారో తెలుసా? స్తంభంగా ఉండవలసిన వారు చెడిపోతే, శిథిలమైపోతే ఇప్పుడు పరలోకం అనేది ఏమైపోతుంది? ఆ ప్రతిబింబాన్ని భూమి మీద కనుపరచ. అందుకే మన పూర్వీకులు ఒక పాట రాశారు. ఏం పాట అది? ప్రతిబింబ చేస్తుందని పాట వస్తుంది కదా. రాణి ఓ ఫీరు అపరంజిత అని పాట. సర్వాంగమా ఓ సంగమా సార్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా కదా. వాళ్ళు అది అనుభవించే రాసిన పాటలు. సంఘం అంటే ఏంటి? ఇప్పుడు సంఘం అంటే ఏంటి చెప్పండి? సంఘం అంటే ఏంటి? పరలోకపు ప్రతిబింబం. ప్రతిబింబం అంటే ప్రతిరూపం. అది ఇక్కడ భూమి మీద కనబడాలి. ఆ సంఘంలోని సభ్యులంతా ఎలా ఉండాలి? ఒక యేసుక్రీస్తు వారిలా, ఒక తండ్రికి ఉన్న స్వభావంలా మనం సత్యమును అనుసరించి
బ్రతకాలి. అంటే సత్యమే సత్యమే పునాదులుగా, సత్యమే స్తంభాలుగా, సత్యమే లోకంగా ఉండేది సంఘం. లోకములో ఉన్న పరలోకమే సంఘం. భూలోకములో ఉన్న పరలోకమే ఏది? సంఘం. సంఘం అంటే సంఘంలోని పిల్లలు. అసలు సంఘంలో ప్రవేశిస్తున్నారు అంటే, బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నారు, లేక సంఘంలోనికి ప్రవేశిస్తున్నారు అంటేనే పరలోకమునకు వెళ్ళిపోయినంతగా ఉండాలి మన ప్రవర్తన, మన మార్పు. కానీ మనం అలా లేవు. అసలు సంఘం అంటే మనకు తెలిసిందేది? మనం ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో మన ఇంటికి దగ్గరగా ఏ సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్తాం. అది మనకు తెలిసిన సంఘం. మనం చాలా వందల డినామినేషన్స్ ఉన్నాయి, 3000 డినామినేషన్స్ ఉన్నట్టు చెప్తూ ఉంటారు కదా. ఇవి కాదండి సంఘం అంటే. మనందరికీ తెలుసు కదా. అపోస్తుల కార్యములు చూపిస్తే ఒకసారి మాట మనం చూసుకోవాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. 20:28. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలు. ప్రభువు అంటే కొంతమంది దానిలో దేవుడు అని ఉంటుంది, అక్కడ 4 అని ఉంటుంది, ఫుట్ నోట్లో ప్రభువు అని ఉంటుంది. స్వరక్తం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, లేదా క్రీస్తు అని పెట్టుకున్నా సరిపోతుంది. ప్రాచీన ప్రతుల్లోనికి వెళ్తే క్రీస్తు అనే పదమే వాడబడింది. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినది సంఘం. ఎందుకు యేసుక్రీస్తు వారు స్వరక్తాన్ని ఇవ్వవలసి వచ్చిందో తెలుసా? వినండి నా వైపు చూసి. ఎందుకు స్వరక్తం ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? ఆ లోకాన్ని చేరాలి అంటే, ఈ రాజ్యంలోనికి వెళ్ళేది అది అత్యంత విలువైనది, అత్యంత పవిత్రమైనది కాబట్టి. అర్థమైంది మీకు? అత్యంత విలువైనది, అత్యంత పవిత్రమైనది, ఘనమైనది. సంఘం అంటే ఏదో మామూలుగా మాట్లాడేసుకుంటున్నాం మనం. సంఘంలోని పిల్లలు ఎలా ఉండాలి అంటే సత్యానికి స్తంభాలుగా ఉండాలి, యథార్థతకు స్తంభాలుగా ఉండాలి, నీతికి స్తంభాలుగా ఉండాలి, భక్తికి స్తంభాలుగా ఉండాలి. అలా లేకపోతే నీ ప్రవర్తన చాలా ప్రమాదం. అదేంటండి, నేను వారం తప్పకుండా వెళ్ళిపోతాను చర్చికి, మధ్యలో ఏమన్నా స్పెషల్ క్లాసులు ఉన్నా వెళ్ళిపోతాను, ప్రతి నెల ప్రతి వారం తప్పకుండా ప్రభు బల్లలో చేయబెడతాను. నువ్వు ఇవన్నీ చేయొచ్చు, కానీ సత్యం నీలో లేకపోతే, సత్య సంబంధమైన వ్యక్తిగా నువ్వు లేకపోతే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా నువ్వు లేకపోతే, ఆ సంఘములో ఉండడం వలన ఎలాంటి ప్రయోజనము లేదు. శిథిలావస్థలో ఉన్న మందిరంగానే మనం ఉండిపోయినట్టు అయిపోతుంది. అందుకే ఈ మందిరములో ఉన్న మనము వినాలి మీరు, ఈ పరలోకాన్ని ప్రతిబింబింపచేసే ఈ సంఘంలో ఉన్న మన దేహము కూడా ఎలా ఉండాలి? మందిరంలా ఉండాలి. మన దేహం కూడా ఎలా ఉండాలి? మనం ఒక మందిరంలో ఉండాలి. ఈ మందిరంలో ఉండే మనమంతా ఆ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న సంఘంలోని మనం చూడగలిగితే, ఆ సంఘంలో చేరిన మన ఈ దేహాలన్నీ ఇప్పుడు దేవునికి ఆలయాలుగా మారిపోవాలి. అందుకే అది చాలా ముఖ్యమైన విషయము అనుకున్నటువంటి పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, బాబాయ్ ఆలస్యమైతే చాలా ప్రమాదం జరిగిపోద్ది, ఏదో సంఘం అంటే ఏదో అనుకుంటావేమో, మందిరం అంటే ఏదో అనుకుంటావేమో, ఎలాగోలా ఏదో ఒకటి వెళ్తున్నామా, ఓ పాట అందుకే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని ఎందుకు చెప్పారో తెలుసా? స్తంభంగా ఉన్న నీవు ఎక్కడైనా కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుద్ది? చాలా ప్రమాదం జరుగుద్ది. కాబట్టి మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ మందిరం జాగ్రత్త. నీ అవయవాలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చూపు సరిగా ఉండాలి, నీ వినికిడి సరిగా ఉండాలి, నువ్వు అర్థం చేసుకుని గ్రహించే శక్తి నీ కంట్రోల్లో ఉండాలి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో ఆలోచిస్తూ ఇంటి దగ్గర ధ్యాస పెట్టుకుని రేపు వెళ్ళే ఊరు గురించి ఆలోచించుకుని 10 ఏళ్ల తర్వాత జరిగే పరిస్థితుల గురించి ఇప్పుడే ఊహిస్తే ఇక్కడ కూర్చుంటే అది పరిశుద్ధతను కలిగి ఉన్నట్టు అవ్వదు. అంటే సంఘంలోనికి అడుగు పెట్టగానే పరలోకములోనికి ప్రవేశించామా అన్నట్టు ఉండాలి. మనమంతా పరిశుద్ధత కలిగిన దేవదూతల్లా ఉండాలి. అర్థమైందా? మరి అంటే ఏంటి అర్థం? వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు ప్రేమ కలిగి, సమాధానం కలిగి, చక్కగా రాగానే ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి. ఎక్కడుంది మనకది?
కనబడితే వందనాలు చెప్పుకుంటామే, గుర్తొస్తే చెప్పుకుంటాము, లేకపోతే లేదు కదా. ప్రేమగా అయిపోగానే ఒకరినొకరు పరామర్శించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ, విన్న వాక్యాన్ని గురించి ఆలోచించుకుంటూ, అంటే సంఘంలోనికి వచ్చిన మనము బయటకు వెళ్ళేటప్పటికే పరలోకపు అనుభవాన్ని ఈ 1-2 గంటల్లో చూడగలగాలి. అమ్మో అప్పుడే మైకేసేసారా, ఇంకా మొదలు పెట్టలేదే, నేను ఏవి మొదలు పెట్టలేదు, ఎప్పటికి వెళ్దాం, ఎందుకు అలా ఉండిపోయామంటే ఇక్కడ పరలోకాన్ని చూడాలి అనే ఆతృత మనలో లేదు కాబట్టి. ఇంకా చెప్పనా, మనకి సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, కానీ వస్తాం, ఎవరికి వాళ్ళే వస్తాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతాం. మరి ప్రేమ లేని చోట పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలా ఎలా ఉంటుంది? నా మాట ఆలోచించండి మీరు. ఇక్కడ కూర్చున్న మనము ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాము. ఇది పరలోకమే కదా, పరలోకపు ప్రతిబింబమే కదా ఇది, అవునా? ఇప్పుడు పరలోకంలో ఎలా ఉంటుంది వాతావరణం, అక్కడ పరలోకంలో ఎలా ఉండాలి అసలు చెప్పండి? పరలోకం ఎలా ఉండాలి? వెలుగుతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి కదా, ఉండాలి వద్దా? ఉండాలి. మరి అవన్నీ ఉండాలంటే ఎలా ఉండాలి? మనమందరం ఒకరినొకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండాలి. అది లేదు, నా దారి నేను బైబిల్ పట్టుకొని వస్తాను, ఆవిడేవో చెప్తే 2 మొక్కలు వింటే ఎక్కించుకుంటాను, వినకపోతే ఏదో ఆలోచించుకుంటాను, రేపు చేయాల్సిన పనులన్నీ ఇక్కడే టైం టేబుల్ రాసుకుంటాను, ప్లాన్ చేసుకుంటాను, మెల్లగా నా దారి నేను వెళ్ళిపోతాను, నీ దారి నువ్వు వెళ్ళిపోతావు. మరి ప్రేమ ఏది, సమాధానం ఏది? ఇవి లేకుండా ఇక్కడ పరలోకం ఎలా చూస్తాం? అప్పుడు పరలోకపు వాతావరణం ఉంటుందా? మాట్లాడరేంటి? పరలోకపు వాతావరణం ఉంటుందా? అందుకే చెప్తున్నారు ఆయన, సంఘంలో నీవేలాగు ప్రవర్తించాలో నీకు చెప్పడానికి ఈ మాట నేను తొందరపడుతున్నాను తిమోతి. ఎందుకో తెలుసా? పరలోకంగా ఉండవలసిన సంఘం నరకంగా మారిపోతే ప్రమాదం కాబట్టి. నరకంగా మారితే ప్రమాదం కాబట్టి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. పరిశుద్ధులంతా ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. పరిశుద్ధులంటే అందరూ తెల్ల చీరలు కట్టుకురమ్మని కాదు. ఇప్పుడు అదే కదా తెలుపు పరిశుద్ధతకు గుర్తు కాబట్టి తెల్ల చీరలు కట్టుకొస్తే, మనస్సులో పవిత్రత, మనస్సులో ప్రేమ, మనస్సులో సమాధానం లేకుండా తెల్ల చీర కట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులము కాము. మనం ఏముండాలి? మనసు పవిత్రంగా ఉండాలి. ఓకే, మనుషులం కాబట్టి చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి, లేకపోతే చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేదే, మీకు మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఈ స్థలానికి రాగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే, రేపు పరలోకం కూడా ఇంత అద్భుతంగా ఉంది అనుకోవాలి. కానీ మన పరిస్థితిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, పరలోకం కూడా ఇంత చండాలంగా ఉంటుందా అనేలా ఉంటుంది మన ప్రవర్తన. అంతే కదా. మన సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఒకరినొకరు వాక్యం బట్టి మాట్లాడుకునే పరిస్థితులు మనకు లేవనుకోండి, నిజంగా తెలియకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు పరలోకం అంటే ఇదేనండి చూపించండి మీ సంఘాన్ని, ఏమనుకుంటారు వాళ్ళు? అబ్బో అక్కడ కూడా ఇంత, చెప్పండి, ఇంత ఇట్లాగే ఉంటుందా? ప్రేమ ఉండదా? ఇలాగే ఎడమొక్కలు పెడమొక్కలతోనే ఉంటారా? అలాగే అనిపిస్తుంది కదా. కానీ ఏమనిపించాలి? బయట నుండి లోపలికి అడుగు పెట్టగానే అమ్మో ఇలాంటి లోకాన్ని నేను పోగొట్టుకో అనిపించాలి కదా. అలా అనిపించేలా సంఘం ఉండాలి అంటే కాపరి కూడా ముఖ్యమైన బాధ్యత వహించాలి. కాపరిగానే ఆయనకి ఆ లేఖ రాశారు ఆయన. సంఘంలోని వారిని నువ్వు జాగ్రత్తగా కాపరి బాధ్యత ఏంటి? సమాధానపరచాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించేలా ఉండాలి. అది జరగాలి అంటే కాపరి దగ్గరకు వెళ్ళగలిగేలా మనము ఉండాలి. పిల్లల్లోనూ ఉండాలి. ఒక్క కాపరిదే బాధ్యత కాదు. కాపరి 10 చోట్ల 10 పనుల మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా. చక్కగా కాపరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాది సమస్య, నేను ఈ సమస్యలో ఇరుక్కున్నాను, ఈ ప్రమాదంలో నేను ఉన్నాను, దీని నుంచి నేను బయటపడడానికి నేను ఏం చేయాలి అని అడగగలిగే స్థితి ఆ గొర్రెకు ఉండాలి. నా గొర్రె ఎందుకు ఇలా ఉంది, దేని విషయమై ఇలా ఉంది అని ఆలోచించే స్థితి కాపరికి కూడా ఉండాలి. వ్యక్తిగత కారణాలు నేను మాట్లాడట్లేదు, ఆధ్యాత్మిక కారణాలు మాట్లాడుతున్నా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? భూమి మీద యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం తండ్రికి, కుమారునికి, పరలోకానికి ప్రతిబింబం.
ఆ సంఘంలోని పిల్లలు ఎలా ఉండాలి అంటే సత్యానికి స్తంభాలుగా ఉండాలి, ఆధారంగా ఉండాలి. సత్యం కోసం అండి అది అటు వెళ్ళండి, ఆ ప్రియాంకని అడగండి, సత్యం కోసం అండి అటు వెళ్ళండి, ఆ జ్యోతి గారిని అడగండి అనేలా సంఘంలోని పిల్లలు ఉండాలి. అబ్బా అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. నిజంగా భూమి మీద పరలోకం అంటే అదేనా అనిపిస్తుందండి, అనిపించాలి. సంఘం అంటే మన మీద భారీగా కట్టుకునే కట్టడాలు, లేకపోతే తక్కువ రోజుల్లో ఎలా పూర్తయిపోద్ది ఇది కాదు. నువ్వు ఎన్ని రోజుల్లో కడుతున్నావు సిమెంట్ గోడలనే కాదండి. ఇవాళ లోక సంబంధమైన దేవాలయాలు కట్టాలంటే సంవత్సరం నెలలు పెట్టుకుంటున్నావులే, కానీ ఒక ఆత్మను కట్టడం అన్ని రోజులు సాధ్యమేనా? చాలా కష్టం. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? జీవము గల దేవుని సంఘం ఇది, జీవము గల దేవుని సంఘం ఇది. ఆయనను, ఆ లోకాన్ని ఇక్కడ చూపించేలా ఉండాలి దీనిలోని పిల్లలు. అలా ఉండడమే సత్యానికి స్తంభాలు లాంటి వారు. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆ సత్యానికి మొదటి స్తంభం ఎవరు? సత్యానికి మొదటి స్తంభం ఎవరు చెప్పరేంటండి? అందరూ నమ్మకం ఎంతగా ఏం చెప్తానని చూస్తున్నారేంటి? మొదటి స్తంభం, మొదటి రాయి ఎవరు? ముఖ్యమైన మూలరాయి ఎవరు? 118 కీర్తన 22 చరణం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏది ఆ మూలకు తలరాయి? ఏది? అపోస్తల కార్యం 4వ అధ్యాయము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఎవరాయన? యేసుక్రీస్తు. మొదటి రాయి ఎవరు? ఇప్పుడు ఏమండి, సంఘానికి మూల స్తంభం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారైతే మిగిలిన స్తంభాలన్నీ ఎవరు? మనమే, అంతేనా? మనం ఇల్లు కట్టేటప్పుడు ముఖ్యమైన మూలరాయి వేస్తారు కదా, అది వేసేటప్పుడు ఏం చేస్తారు? అందరినీ పిలుచుకుని ప్రార్థన చేసుకుని ప్రత్యేకంగా ఆ రాతిని నిలబెడతారు, లేకపోతే ఆ స్తంభాన్ని నిలబెడతారు, ఆ గుంజని నిలబెడతారు. ఎందుకు? ఆ ఇంటంతటికి అదే ముఖ్యమైనది, మూలమైనది, ఆధారమైనది. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమిటి? ఒక్కొక్క గుంజ, ఒక్కొక్క స్తంభం, ఒక్కొక్క రాయిగా మారిపోవాలి. అందుకే పేతురు గారు చెప్తూ ఒక మాట చెప్పారో చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జించబడినను, అదే కదా మనం చదువుకున్నాం, నిషేధించబడిన రాయి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారము. నిషేధించబడిన రాయి అని కీర్తనలో చదువుకున్నాం. అపోస్తల కార్యములో ఆయనే అని చదువుకున్నాం. ఆ ఆయనే ఎవరు అంటే ప్రభువు అని పేతురు గారు చెప్తున్నారు. ఏర్పరచబడినది, అమూల్యమైనది, సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు మనం వచ్చాం. అంటే ఇప్పుడు ఎంతకీ నిషేధించబడినది, ప్రత్యేకించబడినది, ఏర్పరచబడినది, సజీవమైన రాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారే ముఖ్యమైన మూల రాయి అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చిన వారమై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అర్థమైందండి? మనమంతా ఎవరం ఇప్పుడు? సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా మారవలసిన వాళ్ళం. కానీ మనం నిర్జీవమైన స్థితిలో శరీర సంబంధమైన మందిరాలుగానే మిగిలిపోతున్నాం. శరీర సంబంధమైన మందిరాలకే విలువనిస్తున్నాం కదా. ఎంత ఎక్కువ రేటు పెట్టి మందిరాన్ని కట్టుకుంటున్నాం, ఎంత తక్కువ రోజుల్లో మందిరాన్ని కట్టుకుంటున్నాం. మన రాష్ట్రంలో, మన దేశంలో మనదే టాప్లో ఉండాలని చూస్తున్నామే తప్ప అవి నిర్జీవమైనవి కదా. కర్రలు, రాళ్ళు అవన్నీ ఏంటి? సిమెంట్, అవన్నీ నిర్జీవమైన పదార్థాలు. అలాంటి నిర్జీవమైన దాంట్లో సజీవమైన రాళ్ళుగా ఉండవలసిన వాళ్ళం మనం. ఎందుకు ఉండాలి అంటే మన మూలరాయి సజీవమైనది కాబట్టి.
మన మూలరాయి సజీవమైనది కాబట్టి సజీవమైన రాళ్ల వలె మనము ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండాలి. ఉందా మన మందిరం అలాగే? ఈ మందిరం అలాగే ఉందా? ఈ మందిరంలోనికి వచ్చిన వారు ఈ మందిరాన్ని చూసుకుంటే ఆ మందిరానికి చేరగలమో లేదో అర్థమైపోతుంది. అందుకే ఈ మందిరం ఎందుకు ఇంత ప్రత్యేకమైంది అంటే స్థలానికి ప్రత్యేకమని చెప్పట్లా నేను. ఈ స్థలంలో కూడుకున్న వారి ప్రవర్తనను బట్టి అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం కనబడుతుంది. ఎందుకు పరలోకం అంత గొప్పది? పరలోకం ఎందుకు అంత గొప్పది? పరిశుద్ధుడు ఉన్నాడు కాబట్టి. అర్థమైందా మీకు? అక్కడ దేవుడు లేడనుకోండి, దానికి విలువే లేదు. ఆయన ఉన్నారు కాబట్టి దానికి విలువ. అలాగే ఈ మందిరంలో సజీవమైన రాళ్ళుగా మనం ఉంటేనే దీనికి విలువ. మనం నిర్జీవ స్థితిలో ఉండడం వలన దీనికి ఎలాంటి ఉపయోగము ఉండదు. కాబట్టి సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి అంటే, రక్షింపబడిన వారంతా గుర్తొచ్చినప్పుడు దేవుని పని చేయడం, లేదా మనకేవో పనులు ఉన్నప్పుడు దేవుని పనిని మానేయడం, లేకపోతే మన మనసుకు నచ్చితే బలలో చేపెట్టడం, లేకపోతే లేదు. ఇలాంటి స్థితిలో ఉంటే మనం సజీవమైన రాళ్ళుగా ఉన్నట్లు కాదు. సజీవమైన రాళ్ళుగా మనం ఉన్నప్పుడే భూమి మీద పరలోకాన్ని చూడొచ్చు. ఎందులో? సంఘంలో. ఎందులో? మందిరంలో కదా. కాబట్టి మనం అలా ఉన్నామా? నిజంగా సజీవమైన మందిరాలుగా మనం ఉన్నామా? సత్యానికి స్తంభాలుగా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఉంటే చాలా సంతోషం, దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నారు. లేదు అంటే ఆయన మనల్ని చూసి చాలా దుఃఖపడుతున్నారు. ఆయన దుఃఖపెట్టేవారుగా ఉంటారు, సంతోషపెట్టేవారుగా ఉంటారు. మీ ఇష్టం. ఎందుకంటే దుఃఖపెడితే వెళ్ళే చోటు మనకు తెలుసు ఆయన్ని, ఆయన సంతోషపెడితే ఆయన ఇచ్చే బహుమానం ఏంటో మనకి తెలుసు. ఏది కావాలో నిర్ణయాన్ని మీ చేతులకి వదిలిపెట్టేస్తున్నా.